నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ప్రజలు అధిక మార్పులు కోరుతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కాటేదాన్ పారిశ్రామిక వార్డులో ఘనంగా మేడే వేడుకలు కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కష్ట నష్టాలను తొలగించుకునేందుకు భక్తి మార్గం ఒకటే పరిష్కారం జగద్గురు శ్రీల ప్రభుపాద స్వామి అభిభాషణ మందకోడిగా బావాజీ ప్రభు ఆలయ అభివృద్ధి పనులు కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ అసంతృప్తి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ లియో డాక్టర్ కాసం నిగ్తా సంయుక్త ఆధ్వర్యంలో చైతన్యపూరి ఎక్స్ రోడ్లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐలు ఏ నాగమల్లు డాక్టర్ జి జగన్నాథం దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్ సాయి, లయన్ విద్యాసాగర్, లియో సుప్రీత్, లియో రాకేష్, లియో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా చైతన్యపురి చౌరస్తాలో లియో క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా చేస్తున్నారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న చిన్న వయసులోనే మంచి స్ఫూర్తితో చేస్తున్నటువంటి లియో క్లబ్ వాళ్ళకి నా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆన్ ది అకేషన్ ఆఫ్ మేడే లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుంచి బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సమ్మర్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్టే హైడ్రేటెడ్ ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకోండి అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎక్కువ తిరగకండి, ఎందుకంటే ఈసారి చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి సన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కదా. సో వాటర్ బాగా తీసుకోండి, మొత్తం ఫ్లూయిడ్ కంటెంట్స్ తీసుకోండి అండ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పరిష్కరించుకొని తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో TFTU రాష్ట్ర అధ్యక్షుడు V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాసం సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో TFTU నాయకులు శ్రీధర్, వేణు, వెంకటేష్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు
టీఎఫ్టీ ఆధ్వర్యంలో శాలివార్ నగర్లో టీఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు కాచవ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేడే జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. మేము చేసినటువంటి కార్యక్రమంలో బాగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసేటువంటి కార్మిక సంఘాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేకుండా కార్మిక పక్షపాతిగా కార్మిక లోకం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ 10 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఆ సందర్భంగా నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పక్షపాతిగా పనిచేసుకుంటూ ఎన్నో విజయాలని కార్మికుల కోసం పనిచేసినటువంటి మా కార్మిక సంఘాల సమాఖ్య పనిచేస్తున్నది. నేను అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఎండి ఖలీల్ గారు. మరి ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగానే మేడే ఉత్సవాలు జరుపుకునే నేపథ్యంలో శాలివార్ పార్క్ దగ్గర వెంకన్న, శ్రీధరు, రమేష్ వారి ఆధ్వర్యంలో, కిరణ్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. అలాగే కార్మిక సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వంలో వచ్చేటువంటి వసతులు కానివ్వండి, ప్రభుత్వం నుండి విధానాలు ఏ ఉన్నా కార్మికుల కోసం పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తూ నా వెన్నంటి ఉన్నటువంటి కార్మిక మిత్రులు దాదాపు 10 సంవత్సరాల నుండి ఆ మిత్రులందరూ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియదు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పర్యటించారు. గుడిసెవాసులతో మాట్లాడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో సింగరేణి గుడిసెలలో 30,000 మంది పేదలు, వలస కూలీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి గుడిసెల ప్రాంతంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయనను విమర్శించారు. తెలంగాణ ప్రజలు అధిక మార్పు కోరుతున్నారని ఆయన తెలిపారు. నిన్న మీరు మినిస్టర్గా పనిచేశారు. ఇక్కడ నిన్న అబ్బాయిలు వచ్చి రండి ఒకసారి చూడండి అంటే సాయంత్రం నేను వరంగల్ వెళ్ళక ముందు వస్తానన్నా. ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ 30,000 మంది, నేను ఇప్పుడు హైదరాబాద్ సింగరేణి కాలనీ నుంచి మాట్లాడుతున్నా, 30,000 మంది స్లమ్స్లో ఉన్నారు ఇక్కడ. అంటే గుడిసెల్లో. ఒకటి, కరెంటు పరిస్థితి మీరు చూశారు. కరెంటు షాక్ కొడితే ప్రజలు చనిపోతారు. ఆల్రెడీ చనిపోయారని వాళ్ళు అన్న మాటలు మీరు విన్నారు. 2, డ్రైనేజీల పరిస్థితి చూశారు. ఎంత అధ్వానంగా ఉంది, డ్రైనేజీలు లేవు. 3, ఈ లేబర్ కష్టపడుతున్న వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తానన్నారు కేసీఆర్ గారు. 30,000 మందికి ఒక్కరికి కూడా ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేదు. 2 బెడ్రూమ్స్ కాదు, వదిలేసే. ఇది హైదరాబాదులో పరిస్థితి. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ పరిస్థితులు ఎలాగున్నాయో మీకు తెలుసు. నేను చూశాను. వారు చూడటం లేదు కదా తెలియడానికి. కేటీఆర్ గారు వచ్చి ఈ కాలనీని 30,000 మంది అంటే ఇండియాలో ఇదే సెకండ్ లార్జెస్ట్ ముంబై తర్వాత. ఇంతకంట పెద్ద స్లమ్ కాలనీ ఇంకోటి లేదు. అలాంటిది ఒక్క ఇల్లేనే కట్టారా? ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారా? డ్రైనేజీలు చూడరు. ఆటో ఇక్కడ పనిచేస్తుంది ఎవరు? రిక్షా పుల్లర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్. ఈరోజు మేడే వాళ్ళు ఏం చేస్తున్నారు? నా బాధ ఏంటి? ఇంత డబ్బుండి, లక్షల కోట్లుండి కనీసం మనిషికి ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు పెట్టి ఒక 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు లేకపోతే 1 బెడ్రూమ్ అని కట్టాలా? ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర చేయాలి. ఏమైనా చేశారా? అర్థమేంటి? చేయలేదు. రోడ్లు చూడండి, పరిస్థితి చూడండి. అందుకనే ప్రజాశాంతి పార్టీగా నేను వచ్చాను. ఇంతవరకు మీకు తెలుసు, నేను నా సొంత డబ్బుతో ఇదే హైదరాబాద్ సిటీలో 53,000 మంది వితంతులకు, 40 లక్షల వితంతులకు రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రదేశాల్లో 3,10,000 మంది అనాథులకు ఉచితంగా చదువు చెప్పి ఇక్కడ కనీసం స్కూళ్ళు ఉన్నాయా? ఇది ఈరోజు పరిస్థితి. ఆలోచించండి. ఇదా బంగారు తెలంగాణ? నిలబడలేకపోతాం. స్మెల్ ఇంకా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిలబడు. ఆ డ్రైనేజీలు చూస్తుంటే అసలు ఎలా ప్రజలు బతుకుతున్నారు ఇక్కడ? ఎన్ని రోగాలు వస్తాయి దీని ద్వారా? ఏమీ లేదు. కనుక మార్పు రావాలి, మార్పుకోవాలి. మీరు ప్రతి ఒక్కరూ మీ కాలనీలో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో ప్రతి ఒక్కరూ మార్పు కొరకు కష్టపడండి. మార్పు తెస్తాం, అభివృద్ధి చేద్దాం. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదన్ పారిశ్రామిక వాడలో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ విభాగం అధ్యక్షుడు అతావుల్లా, లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉస్కామూరి విజయ్ కుమార్, ఎస్సీసెల్ అధ్యక్షుడు గట్టయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు వజ్రమ్మ, కాటేదాన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం 10 సంవత్సరం కూడా మనం అందరం కార్మిక సమస్యల్లో జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. దాన్ని నిర్ణయిస్తున్న విజయ్ గారికి, నిరంజన్ గారికి, వివేక్ గారికి, శ్రీను గారికి, వెంకటేష్ గారికి, రాఘవేంద్ర గారికి, ప్రేమ్గౌడ్ గారికి, ప్రేమ్రాజ్ గౌడ్ గారికి, స్వామి గారు, వజీరమ్మ గారు, యేసు, ఇంకా గట్టయ్య గారు, స్వామి గారు, శ్రీను గారు, మహేష్ రెడ్డి గారు అందరు కూడా ఉదయపూర్ నమస్కారాలు. ముఖ్యంగా తమ్ముళ్ళు మీ అందరూ తెలుసు, కార్మికుల సమస్యలు ఎంత చేసినా ఉండే ఉంటాయి. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కార్మికులకు ఇంత రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలు ఎప్పుడు కరెంటు పోయేదో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండే. కానీ అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత మన కరెంటు మంచి ఉంటూ ఎంతో మనం మంచిగా పనులు చేసుకుంటున్నాం. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా కొన్ని ఏంటంటే చాలా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది పడి ఫ్యాక్టరీలు కూడా నడవకుంటున్నాయి. మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళని ఇప్పుడే ఇబ్బంది పెడితే బాగుంటుంది. నాకు బాగా విజయ్ గారే కానీ వీళ్ళందరూ చెప్తుంటారు, గట్టే జరిగిన కొన్ని సమస్యలు అంటే ఇప్పుడే మనం వాళ్ళ మీద పడితే ఫ్యాక్టరీ నడపలేక చేతులు వచ్చేస్తాయంటే ఉన్న వాళ్ళని కూడా పట్టుకోనికి ఇబ్బంది ఉంటాయని చెప్పి వాళ్ళ జోలికి పోలేదు. మనము అనుకున్నానికి ఇంకో నెల 2 నెలల తర్వాత మీ సమస్యలన్నీ కూడా ఏమి ఇస్తారు, ఏమి తీసుకోవాలో, మనం ఎట్లా తీసుకోవాలి, మన రూల్ ప్రకారం ఏముందని అన్నీ కూడా తీసుకుందామని కూడా మీ అందరినీ కోరుతూ అవన్నీ సమస్యలు కూడా మనం కూర్చొని తీసుకునే బాధ్యత మనం తీసుకుందామని కూడా మీ అందరినీ కోరుతున్నాను. కష్టాలు ఉండే ఉంటాయి. కార్మికులు అన్నప్పుడు కష్టం లేకుండా కార్మికులు ఎక్కడ ఉండడు. దాన్ని ఏ విధంగానైనా మన ఫ్యాక్టరీతో నిజమంతో మాట్లాడి మనం అన్నీ కూడా సమస్యలు ఏ విధంగా మనకు ఇచ్చే రూల్ ఉంటుందో ఆ రూల్ ప్రకారం అని కూడా మళ్ళీ మీరు ఒకసారి నా దృష్టికి తీసుకొస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఏంటంటే మనం ఫ్యాక్టరీ మీదకి వెళ్ళి నేడు ఎదుర్కొంటున్న అనేక కష్ట నష్టాలను తొలగించుకునేందుకు భక్తి మార్గం ఒకటే పరిష్కారమని జగద్గురు శ్రీల ప్రభుపాద స్వామి అన్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లెలో పల్లకి సేవ కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ ట్రస్ట్ చైతన్య ప్రభు మాట్లాడుతూ గ్రామాన హరే కృష్ణ జప మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రకాండ జిల్లా ప్రముఖ వైపీ రామయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ ట్రస్ట్ సభ్యులు నాగమల్లేశ్వర్ రెడ్డి, శివ, శ్రీకృష్ణ భక్తులు, నరసింహస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికల్ రాసి మరి రేపు 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 క్లాస్లో టార్గెట్ ఏంటి? ప్రహ్లాదుల్లా కావాలి హనుమంతుడు. విషయం వాసనలు అంటే తెలుసా? కామ, క్రోధ, మదమాచారు ఉంటాయి కదా, అవి బయటకు ఎలా వచ్చేస్తాయి? బయటకు వచ్చేస్తా. మీకు ఎంతమందికి భయం భయం అంటే తెలుసా? ఎంతమందికి భయం చూస్తే భయపడిపోతారు. పాపం ఎంతమందికి వస్తుంది? పాపం ఎంతమందికి కోపం వస్తుంది? కోపం మీకు ఎంత కోపం రాదమ్మా? చేతులు పైకెత్తండి. పెద్దవాళ్ళు మీకు కోపం వస్తుందా? కోపం. ఓకే, ఇవన్నీ మనం పుట్టినప్పటి నుంచే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ అనమాట. సో ఈ క్లాస్ వింటే మీకు ఆనందం వస్తుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి చేశాడు.
ఈ సంఘటన ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో సక్కుబాయి 78 ఆమె కుమారుడు జీవన మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని తల్లి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన జీవన్ కత్తితో తల్లిపై దాడి చేశాడు. స్థానిక వాలంటీర్ పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గాయపడిన సక్కుబాయిని చూసి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిన్నపాటి గొడవ ప్రాణం తీసింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గొడపూర్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సిందే రామదాస్ మద్యం సేవించి బస్టాండ్ దగ్గర ఉన్న దుకాణం వద్ద అన్నదమ్ముల కొడుకులతో ఘర్షణ దిగాడు. వారు వెళ్ళిపోమని ఎంత చెప్పినా వినిపించుకోవడంతో కోపానికి గురయ్యాడు. దీంతో హనుమాన్లు, సిందే, సంభాజీ, హర్లక్ రాజా, రామ్దాస్ను బండలతో కుట్టడంతో అక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. బైన్సా ఎస్పీ కిరణ్ ఖారే, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఆరిఫ్ సంఘటన స్థలానికి చేరుకొని ఘర్షణకు కారణాలైన ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్త మృతదేహాన్ని బైన్సా ఏరియా ఆసుపత్రి తరలించారు. మృతుడికి 2 కుమార్తెలే ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మేట్పల్లి సెంట్రిక్ ఓనర్ అండ్ లేబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజకుమార్, ప్రతినిధులు వేణుప్రసాద్, మహేష్, వేణు, రవి పాల్గొన్నారు. గ్లాస్ పెట్టలేదండి గీట 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 లేదు పైసలు బోర్డు కనిపించండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి శ్రీ గురు లోకమాసంద్ బావాజీ ప్రభును కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ పూజారులు, వంశపారపర్య ధర్మకర్త రాములు, ఆలయ చైర్మన్ గోపాల్, పూజారులు చందర్, ధను, భీమ్లా, దేవూజ నాయక్ మంత్రిని సన్మానించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నాందేడులో గోరదేవి తమ కులదేవత అని, అక్కడ గురు గోవింద్ శాఖ ఉందని అన్నారు. ఇక్కడి బావాజీ ఆలయ అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం కూడా తాము ఇక్కడికి వచ్చామని, కానీ ఇప్పటికి కూడా పనులు పూర్తి కాలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బావాజీ ట్రస్ట్ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఆలయ పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. बापू प्रभु के वर्णन बापू तोरा अरदास करो तो विधि करो तो मधुर करने लो आय होलत प्राणो कुंते का मते करनो मने जानो चला देनो हरगड़ी निगावरी चाल कानो
काम धंधे में बरकत देना वाले व्यापार में बरकत देना कोटि कोटि वायर देव जिंदा कोई चली हाथ जोड़ रोते विनती करो तो विनती तार घड़े पंजाब जिले नांदेड़ जिले पुल कर जानो देख भारत में जी आना देख जी और बाल बच्चा नाती पत्र से जेल नहीं राम दे राम बाबू हाथ ఇక్కడ పరిస్థితులు మీకు ఎలా కొడుతున్నాయి? ये हमारा समाज का बहुत बड़ा तीर्थ स्थान है। इनका तो नांदेड़ में उधर एक पौरा देवी करके हैं, उसके बाद में नांदेड़ में गुरु गोविंद सिंह का इधर एक हमारा शाखा है। इस शाखा को हमारे पूरे कर्नाटक, आंध्रा, तेलंगाना से सभी लोग भाई भक्त आते हैं। इनका यात्रा था, उस यात्रा में मैं नहीं आ पाया, इसलिए आज मैं देवी का ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో జనగామ సూర్యాపేట ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేవరపుల మండలంలోని ముస్లింలకు 148 తోఫాలను పంపిణీ చేసినట్టు తహసీల్దార్ ఫణి కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్రెడ్డి, సర్పంచ్ బిల్ల అంజమ్మ యాదవ్ రెడ్డి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ప్రజలు అధిక మార్పులు కోరుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కాటేదాన్ పారిశ్రామిక వార్డులో ఘనంగా మేడే వేడుకలు. కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కష్ట నష్టాలను తొలగించుకునేందుకు భక్తి మార్గం ఒకటే పరిష్కారం. జగద్గురు శ్రీల ప్రభుపాద స్వామి అభిభాషణ. మందకోడిగా బావాజీ ప్రభు ఆలయ అభివృద్ధి పనులు. కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ అసంతృప్తి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్షణ సమాజంతో నమస్కారం.